హైదరాబాద్ లో ఖాళీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. దీపావళి పండుగ పైగా వరుస సెలవులు రావడంతో పబ్లిక్ అంతా సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రెగ్యులర్ గా బిజీగా ఉండే రోడ్లు, ఫ్లైఓవర్లపై రద్దీ తగ్గింది. ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లిపోతున్నారు నగరవాసులు. కేబుల్ బ్రిడ్జ్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఐకియా వంటి ఫ్లైఓవర్లు ప్రధాన రోడ్లపై వాహనాల రాకపోకలు తగ్గినాయి. ఐటీ కంపెనీలకు వరుస సెలవులు ఇవ్వడంతో ఐటీ కారిడార్లో పబ్లిక్ తగ్గిపోయారు. ఐకియా సర్కిల్ నుంచి సిటీ రోడ్లపై రద్దీ, ఖాళీ రోడ్లకు సంబంధించిన మరింత సమాచారం హరిత అందిస్తారు. హైదరాబాద్ లో ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ఇటు వరుస సెలవులు రావడంతో నగరంలోని జనమంతా కూడా సొంతూర్లకు వెళ్లిపోయారు. మరికొందరైతే ఇటు లక్ష్మీ పూజ పండుగ కావచ్చు, దాంతోపాటు దివాళీ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉండడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ కూడా కొంత ఖాళీగా కనిపిస్తున్నాయి. రెగ్యులర్ గా ఉండే బిజీ రోడ్స్ అన్ని కూడా ఇటు వాహనాల సంఖ్య అయితే తగ్గింది. ప్రజెంట్ మనం ఐకియా సర్కిల్ వద్ద ఉన్నాము. ఇటు మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, దీంతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ కూడా ఇదే విధంగా కొంత రద్దీ అయితే తక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా వరుస సెలవులు కూడా కలిసి రావడంతో దీపావళి పండుగ సందర్భంగా చాలా మంది కూడా లాంగ్ వీకెండ్ తో గ్యాప్ రావడంతో ఇటు ముఖ్యంగా ఐటీ హబ్ గా పిలువబడే ఈ మనకు మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఐకియా సర్కిల్ వైపు అయితే కొంత ఖాళీగా రోడ్లు అయితే కనిపిస్తున్నాయి. నగరంలో ప్రతి సంవత్సరం కూడా ఇటు సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి ప్రధాన పండుగలకు పబ్లిక్ అంతా కూడా సొంతూర్లకు వెళ్తుంటారు. దాంతోపాటు కొంత ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఇష్టపడతారు. కాబట్టి బయట రోడ్ల మీద అంతగా రద్దీ కనిపించట్లేదు. రెగ్యులర్గా మనము మండే రోజు కనుక చూస్తే ఉదయం, సాయంత్రమే కాదు మధ్యాహ్నం కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బంపర్ టు బంపర్ గా ఉండే హైదరాబాద్ సిటీ రోడ్లు, ప్రధాన జంక్షన్స్ అంతా కూడా 10-20 వెహికల్స్ తప్ప పెద్దగా కనిపించట్లేదు. మనకు మెట్రో కూడా చాలా ఖాళీగా కనిపిస్తుంది. రాయదుర్గం మెట్రో స్టేషన్ చివరి స్టేషన్. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వైపు వచ్చి ఇక్కడ మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వైపు కూడా వెళ్తుంటారు. అయితే ఫెస్టివల్ మూడ్ తోటి గా కూడా ఎంటీగా కనిపిస్తోంది. మెట్రో స్టేషన్స్ అన్ని కూడా ప్రయాణికులు లెక్క కొంత ఖాళీగా కనిపిస్తున్నాయి. రోడ్ల పరిస్థితి చూసుకుంటే రెగ్యులర్ గా అర్ధగంట నుంచి గంట సమయం పట్టే ప్రధాన రోడ్ల మీద ఇప్పుడు ఖాళీగా రయ్యమంటూ దూసుకుపోతున్నారు. ఇటు కార్లు కావచ్చు, బైకులు, ఆటో వాళ్ళలు కూడా చాలా ఈజీగా తమ గమ్యస్థానాలకి 10 నిమిషాల్లోనే చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. హైదరాబాద్ లోని ప్రధానంగా మనకు ఇటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి కాకుండా ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్ వైపు కూడా ప్రధాన రోడ్ల మీద రెగ్యులర్ గా మనకు ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంటుంది. అయితే ఈ రోడ్లన్నీ కూడా కొంత ఖాళీగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు కేబుల్ బ్రిడ్జ్ వైపు కూడా మనకు బంజారాహిల్స్, జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, కేబుల్ బ్రిడ్జ్, కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా చాలా ఎంటీ రోడ్స్ ఉండడంతో ఈజీగా త్వరగా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఫ్రైడే, సాటర్డే, సండే, దాంతోపాటు మండే రోజు పండుగ రావడంతో వరుస సెలవులు కలిసి వచ్చాయి. దాంతోపాటు స్కూల్స్ కావచ్చు, ఆఫీసులకు హాలిడే ఉండడంతో జనాలంతా కూడా పండుగ సెలబ్రేషన్స్ లో నిమగ్నమై ఉన్నారు. దీంతో కొంత రోడ్లపైకి వచ్చే వాళ్ళ సంఖ్య అయితే తక్కువగా కనిపిస్తోంది. అడపదడప కార్లు, బైకులు తప్ప పెద్దగా జనాలు అయితే రోడ్ల మీదకి రావడం లేదు. ముఖ్యంగా ఐటీ హబ్ గా పిలిచే మనకు ఇటు మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో చాలా వరకు కూడా ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ దాదాపు లక్షలాది మంది ప్రయాణికులు రెగ్యులర్ గా మనకు ఐకియా ఫ్లైఓవర్ కావచ్చు, మాదాపూర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్ వైపు కూడా రెగ్యులర్ గా ట్రాఫిక్ జామ్ లో కొంత ఇబ్బందులు పడుతుంటారు. అయితే రెగ్యులర్ గా వెళ్లే సమయం దాదాపు గంట సమయం పడితే ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాల్లోపే వారి గమ్యస్థానాలకైతే రీచ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా మనకు ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ వైపు కావచ్చు, దాంతోపాటు ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఇటు హైటెక్ సిటీ, ప్రధానంగా ఇటు మేదీపట్నం లాంటి ప్రధాన ఏరియాలన్నీ కూడా ఇదే విధమైన సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు అయితే ఫెస్టివల్ కావడంతో ఉదయం నుంచి కూడా ఇదే విధమైన తక్కువ రద్దీతోటి రోడ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి, దసరా పెద్ద పండుగలతో పాటు ఇటు రంజాన్, దీపావళి లాంటి ఫెస్టివల్స్ కూడా జనాలు ఎక్కువగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దాంతోపాటు దీపావళి పండుగ ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి జరుపుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ముఖ్యంగా ఐటీ కంపెనీలకు కూడా ఈరోజు చాలా వరకు కూడా సెలవులు ప్రకటించడంతో ప్రధాన రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇది ప్రజెంట్ హైదరాబాద్ లో దీపావళి ఎఫెక్ట్ తోటి నగర రోడ్లు ఎంటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. कैमरा पर्सन नागराज तो हरिता V6 न्यूज़ हैदराबाद।